హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ సైన్స్ స్టడీస్ నుండి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో పిన్ టు పిన్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిన్ అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన వెంటనే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్క ఇండియన్ అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్టయితే 18/6/2025 రోజు అయితే నోటిఫికేషన్ ఆన్ అయితే అయింది. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్టయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ వేకెన్సీ అయితే ఒకటి ఉంది. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ ఇన్ డిగ్రీ మాస్టర్స్ చేసిన వాళ్ళు, అది కూడా సైన్స్కి రిలేటెడ్ చేసిన వాళ్ళు 60 మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేచర్ ఆఫ్ వర్క్ చూసుకున్నట్టయితే పార్టిసిపేట్స్ ఇన్ సెమిస్మోలజీ ఫీల్డ్ వర్క్ అసోసియేటెడ్ ఇన్ NCES సోల్డ్ ఎర్త్ కాపర్ ప్రోగ్రామ్స్. మీరైతే ఫీల్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా అంతే, మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియో ఫిజిక్స్ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఇన్ ద స్పెషలైజేషన్ అండ్ పొటెన్షియల్ ఫీల్డ్స్. 60 మార్క్స్ తోటి మీరైతే పాస్డ్ అయితే అయి ఉండాలి. నేచర్ ఆఫ్ వర్క్ చూసుకున్నట్టయితే సైంటిఫిక్ రీసెర్చ్ యూజింగ్ న్యూమరిటికల్ మెథడ్స్ సచ్ యాజ్ ఇన్వర్షన్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఫర్ అండర్స్టాండింగ్ ద లిథోస్పేస్ నియర్ స్పేస్ స్ట్రక్చర్ అండ్ ల్యాండ్ మిషన్ ఫీల్డ్ వర్క్. ఇది కూడా ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది, మిషన్ బేస్డ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒక అడ్వైజ్ ఏంటిదంటే, నేను చెప్పిందే కాక మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఉత్తగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. చెప్తున్నారు కదా అని గుడ్డిగా అయితే నమ్మకండి. ఈ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ సైంటిస్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియోగ్రాఫిక్స్ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 60 మార్క్స్ తోటి అయితే మీరైతే పాస్ అయ్యి ఉండాలి. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ కూడా ఇక్కడ ఫీల్డ్ వర్క్ అని కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అని ఇచ్చాడు. ఇక్కడ ఇది కూడా ఓన్లీ 1 పోస్టే ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫార్మ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది కూడా 60 మార్క్స్ తోటి మీరు పాస్ అయ్యి ఉండాలి. ఇది కూడా ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది. నేచర్ ఆఫ్ జాబ్ చూసుకున్నట్టయితే సోల్డ్ ఎర్త్ కాపర్ ప్రోగ్రామ్స్ మీద మీరు ఫీల్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ఇది కూడా 1 పోస్ట్ అయితే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫార్మ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 60 మార్క్స్కి అయితే మీరు పాస్ అయితే ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్ తోటి. ఇక్కడ నేచర్ ఆఫ్ జాబ్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఫీల్డ్ వర్క్, మ్యాపింగ్, సర్వేస్ అసోసియేటెడ్ విత్ NCES సోల్డ్ ఎర్త్ ఆఫ్ కోర్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సిక్స్త్ పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ పోస్ట్ అయితే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫార్మ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు 60 మార్క్స్ తోటి పాస్ అయి ఉంటే సరిపోతుంది.
ఇక్కడ నేచర్ ఆఫ్ జాబ్ చూసుకున్నట్టయితే పార్టిసిపేట్ ఇన్ ఫీల్డ్ వర్క్స్ అసోసియేటెడ్ విత్ NCES సోల్డ్ ఎర్త్ కోర్ ప్రోగ్రామ్స్. ఇది కూడా ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ 7th పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మైర్ జియోలజీ, ఫిజికల్, ఓషన్ జియోగ్రఫీలోనైతే మీరు 60 మార్క్స్ తోటి అయితే పాస్ అయ్యి ఉండాలి. నేచర్ ఆఫ్ జాబ్ చూసుకున్నట్టయితే టు అండర్స్టాండ్ సర్వేస్ అండ్ అదర్ డాటా అనాలిసిస్ అన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఇందులో కూడా 1 పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా మాస్టర్స్ డిగ్రీ మీరు క్వాలిఫై అయితే అయి ఉండాలి. కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎర్త్ సైన్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి అయితే మీరు పాస్ అయితే ఉండాలి. నేచర్ ఆఫ్ జాబ్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఫీల్డ్ విజిట్స్ టు కలెక్ట్ ప్రైమరీ డాటా అండ్ పర్ఫార్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ ల్యాబొరేటరీస్ బేస్డ్ వాటర్ క్వాలిటీ అనాలిసిస్. ఇదైతే జాబ్ నేచర్ అయితే ఉంటుంది. అండ్ 9th పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఇది కూడా 1 పోస్ట్ అయితే ఉంది. ఇది క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్స్, మెథడాలజీ, క్లైంట్ సైన్స్, ఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ ఫార్మ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది కూడా 60% ఆఫ్ మార్క్స్ తోటి అయితే మీరు క్వాలిఫై అయితే అయి ఉండాలి. జాబ్ నేచర్ చూసుకున్నట్టయితే డాటా కలెక్షన్, అనాలిసిస్ అండ్ హై ఆల్టర్నేటివ్ క్లౌడ్ ఫిజిక్స్ అబ్జర్వేటరీ ఇన్ మేనర్ అని ఈ వర్క్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ 10th పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 పోస్టులు వచ్చేసి 1 అయితే ఉన్నాయి. ఇది బీటెక్ సివిల్ ఇంజనీర్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బీటెక్లో సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎవరైనా 60 మార్క్స్ తోటి పాస్ అయ్యి ఉంటే మీరైతే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ నేచర్ చూసుకున్నట్టయితే కోఆర్డినేషన్ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ద EA&M సెలెక్షన్ NCESకి మీరైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇది జాబ్ నేచర్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు బేసిక్ పే వచ్చేసి 56,000 అయితే మీకు బేసిక్ పే ఉంటుంది. రిజర్వేషన్ కూడా ఉంటుంది. వీఆర్కి 5, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీఎస్కి 2, SC STకి 1 అయితే రిజర్వేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఇన్ ఓన్లీ ఆన్లైన్ మేడ్ అప్లికేషన్స్ అయితే మేము తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ షార్ట్లీ NCES వెబ్సైట్కి వెళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ 300 KB మించకూడదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆల్ సర్టిఫికెట్స్ కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే 5 PM 21/7/2025 వరకు అయితే మీకైతే టైం అయితే ఉంది. ఇక్కడ ఆన్లైన్ జీమెయిల్ కూడా ఇచ్చాడు. ఇక్కడ వేకెన్సీస్ NCESకి వెళ్ళి మీరైతే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు సాల్వ్ అయితే చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించిన లింక్ నేను బయోలో కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా లెంత్ అయిపోతుందని చేయట్లేను. నెక్స్ట్ వీడియోకి ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.